అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ ఆలు స్టిక్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఉడకబెట్టిన ఒక 4 ఆలు అయితే తీసుకున్నాం. మనం తీసుకునే దాన్ని బట్టి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. మొత్తం ఇవన్నీ కూడా స్మాష్ చేసి మొత్తం కలిపేసుకోండి. అవి మొత్తం స్మాష్ చేసిన తర్వాత అయినా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు, ముందుగానైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా మొత్తం కలిపేసేసుకోండి. మనకి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలా కలుపుకున్న దాంట్లో కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వేసినా కూడా బాగుండదు. కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇంకా లైట్గా ఓన్లీ చిల్లీ పౌడర్ కొంచెమే చాలు. ఓన్లీ చిల్లీ పౌడర్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంక మొత్తం ఇవన్నీ కలుపుకోండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కలిసేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకోండి. మీకు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలి, కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ మసాలా వేసాను కాబట్టి, నేను గరం మసాలా వేసాను కాబట్టి కారం అయితే ఎక్కువ యాడ్ చేసేసుకోలేదు. సో ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇంకా గ్యాస్ పైన ఇంకా చిన్న బాండి పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్టిక్స్ లాగా చేసేసి వేసేయటమే. చూసారు కదా, ఇలా కొంచెం పిండిలాగా తీసుకోండి. ఇలా మనం చేతులతోనైనా చేయొచ్చు, లేదంటే ఇలా కవర్ సాయం తీసుకొని ఇలా కూడా రఫ్ చేసుకుంటూ స్టిక్స్ లాగా చేసేసి వేసుకోవచ్చు అనమాట. ఏది సింపుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. కవర్ పైన సింపుల్గా ఉంది, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. లేదు అలా రావట్లేదు అనుకుంటే కనుక ఇలా చేతులతోనైనా చేసేసుకోవచ్చు. అలా కూడా ఈజీగానే వచ్చేస్తున్నాయి, కాకపోతే ఎక్కువ పొడవు రావు. సో ఇలా చేసుకొని ఇక మొత్తం 1 బై 1 వేసుకుంటా ఉన్నానమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి యాడ్ చేసేసుకోండి. కొంచెం సేపు వాటిని కదిలించకుండా అలానే ఉంచేసిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంది. ఇంతవరకు ఇది ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి కదా. సో ఇంకా ఇవి బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసుకొని మనకి సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. ఆలూతో చాలా చాలా వెరైటీస్ చేయొచ్చు. ఈ స్టిక్స్ కూడా ఇది ఒక రకం. ఇంక వీటిని బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసి రిమైనింగ్ వాటిని కూడా ఇలానే స్టిక్స్ లాగా చేసేసుకొని వేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా, క్విక్గా అయిపోయింది. ఇంకా మనకు ఆలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. రిమైనింగ్ ప్రాసెస్కి అంత టైం కూడా పట్టదు. చూసారు కదా ఎలా రెడీ అయిపోయినాయో. సో ఈ స్టిక్స్ తింటున్నప్పుడు మనకి సాఫ్ట్గా అనిపించిన క్రిస్పీగా లోపల కూడా మంచిగా ఉడికిపోయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. టమాటా కచప్ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటే, అది అవైలబుల్ ఉంటే మీరు దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.